కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. టార్గెట్ ఫిక్స్ చేసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కనీసం 100 పురపాలక సంఘాల్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చేసిన దిశానిర్దేశం ఏంటి? పంచాయతీ ఎలక్షన్స్లో జరిగిన తప్పులు మళ్లీ చేస్తే ఏమవుతుందో వార్నింగ్ ఇచ్చారా? ప్రచారంలో ఫోకస్ చేయాల్సిన అంశాలపై చెప్పిందేంటి? వాజ్ ది స్టోరీ? తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించనుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో అన్ని పక్షాలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. కనీసం 90% స్థానాలను కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. కానీ నేతలు చేసిన తప్పిదాలతో బీఆర్ఎస్ పలు స్థానాలను కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల అనుభవాలు దృష్టిలో పెట్టుకుని పురపోరులో ఎలాంటి తప్పులు చెయ్యొద్దని హస్తం పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు జరిగే ఈ పోరులో ప్రజల మద్దతు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు క్యాడర్ సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం నిర్వహించారని సమాచారం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి దీన్నెత్తేసేందుకు ఎన్టీఏ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నది హస్తం పార్టీ నేతల వాదన. దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సభకు సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు హాజరు కానున్నారు. ఇక మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను వారంలోపు వేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఆపరేషన్ ఆకర్ష్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అధికార పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు గతేడాది జనవరిలోనే గడువు ముగిసింది. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు ఫిబ్రవరితో ముగియనుంది. అయితే హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. దీంతో పాటు కొత్తగా కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చింది. అలాగే కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫిబ్రవరితో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో కలిసి మిగతా పట్టణ స్థానిక సంస్థలు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అది కూడా విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగానే ముగించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థలకు ఏప్రిల్ వరకు గడువు ఉంది. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు సమయం ఉంది. దీంతో వాటిని ఎన్నికలకు మినహాయించనున్నారు. కనీసం 100 పురపాలక సంఘాల్లో పాగా వేయాలన్న ప్లాన్లో కాంగ్రెస్ ఉంది. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక జరిగినా పార్టీ తన సత్తా చాటింది. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ లోనూ తమ హవా కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెట్టుకున్న లక్ష్యానికి చేరుకుంటుందో లేదో చూడాలి.